మునక్కాయ కర్రీ, మునక్కాయ ఆకు కర్రీ, మునక్కాయ సాంబార్ ఇవన్నీ చేసుకున్నారు. కానీ ఎప్పుడైనా మునక్కాయ గుజ్జు చేసుకున్నారా? చేసుకోకపోతే ఇప్పుడు చూసి చేసేసుకోండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా మునక్కాయలను కడిగి శుభ్రంగా వీటిని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఇలా ఉడికాక దానిలో ఉన్న ఇత్తనాలు గుజ్జు మొత్తం తీసేసి పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం శనగపప్పును, నువ్వులు, మినప్పప్పులను వేయించి పెట్టుకోవాలండి. వేయించి పెట్టుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ తయారు చేసుకున్నాక ఇదే కడాయిలో నూనె పోసి అందులో తాలింపు గింజలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని అందులో పసుపు, కారం వేసేసి బాగా మగ్గనివ్వాలండి. తర్వాత ఇది మగ్గాక మునక్కాయ గుజ్జును తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనము శనగపప్పు, మినపప్పు ఈ పౌడర్ చేసుకున్నాం కదా, నువ్వుల పొడి, అదంతా వేసుకొని కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి కాసేపు 10 నిమిషాలు మగ్గనిస్తే మనకు మునక్కాయ గుజ్జు కర్రీ రెడీ అవుతుందండి. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా తిన్నా బాగుంటుందండి. ఉప్పు తగినంత సరిపడా వేసుకోవాలండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మునక్కాయ సాంబార్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది, మునక్కాయ కర్రీ కన్నా చాలా బాగుంటుందండి. టేస్ట్ చేసి చూడండి, ట్రై చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.